టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్, బాదం అండ్ క్యాష్యూ పీసెస్, యాపిల్, పొమోగ్రానేట్, అలాగే గ్రేప్స్. ఈ కస్టర్డ్ పౌడర్లో మిల్క్ యాడ్ చేసి లంప్స్ లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. మిల్క్ని బాయిల్ చేయాలి. ఈ మిల్క్లోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 గరిట షుగర్ తీసుకున్నాను. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను స్వీట్ తగ్గించానండి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు హీట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి మనం గ్రేప్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే యాపిల్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే పొమోగ్రానేట్ని యాడ్ చేసుకోవాలి. నాకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ నేను యాడ్ చేశానండి. మీకు ఏమైనా ఎక్స్ట్రా ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బాదం అండ్ క్యాష్యూ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి గార్నిషింగ్కి. ఫైనల్లీ మనకు ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.